హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే హైడ్రాను 3 జోన్లుగా విభజిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి ఒక్కో జోన్కు ఒక్కో ఎస్పీ స్థాయి అధికారికి బాధ్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఆర్డినెన్స్ జారీకి న్యాయశాఖ కసరత్తు మరియు ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్స్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు రంగం సిద్ధమవుతుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వరకు ఉన్న హైడ్రాను హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ వరకు విస్తరించనుంది. మొత్తం వ్యవస్థను 3 జోన్లుగా విభజించి వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు అప్పగించాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను సెంట్రల్ జోన్గా, సైబరాబాద్ జోన్ను నార్త్ జోన్గా, రాచకొండ సౌత్ జోన్గా విభజించబడింది. వీటికి జోనల్ అధికారులు పూర్తి సిబ్బందిని నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 3 జోన్లను చీఫ్ కమిషనర్గా పర్యవేక్షిస్తారు. 2 నెలల కిందట ప్రత్యేక జీవో ద్వారా ఏర్పాటైన హైడ్రాకు చట్టబద్ధత కల్పించేందుకు న్యాయశాఖ అధ్యయనం చేస్తుంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తర్వాత శాసనసభను ప్రోరోగ్ చేసిన నేపథ్యంలో ఆర్డినెన్స్ల జారీకి ప్రభుత్వం వెసులుబాటు లభించిందని హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్ వివరించారు. అయితే దేశంలోనే ప్రత్యేకమైన 4వ ఠాణాగా హైడ్రా నిలవనుంది. రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా కోసం ప్రత్యేక పోలీసు వ్యవస్థను కూడా తీసుకురానుంది. సాధారణ పోలీసులను దీనికి అవసరాల కోసం వినియోగిస్తే వారి రోజువారీ విధులకు ఆటంకం కలుగుతుందని ప్రత్యేక వ్యవస్థ వైపు మొగ్గు చూపింది హైడ్రా. ఇలాంటి వ్యవస్థ కార్యరూపం దాలిస్తే అది దేశంలోనే 4వది అవుతుందని, పార్లమెంట్ భద్రతా వ్యవహారాలను పర్యవేక్షించేందుకు ప్రస్తుతం ప్రత్యేక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ ఉంది. ఇది దేశంలోనే ప్రత్యేక పోలీసు వ్యవస్థ. ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ, నార్కోటిక్స్ విభాగాల్లో 2 ప్రత్యేక ఠాణాలు ప్రారంభించారు. హైడ్రా కోసం మరొకటి ఏర్పాటు చేయనున్నారు.